రీసెంట్గా ఇండియా చైనా బార్డర్లో గల్వన్ వ్యాలీ దగ్గర జరిగిన ఘటనలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. దీంతో ఇండియా మొత్తం చైనా వాళ్ళ మీద చాలా కోపంగా ఉంది. ఎలాగైనా వాళ్ళకి బుద్ధి చెప్పాలి, రివెంజ్ తీసుకోవాలి అనే మైండ్ సెట్ ఒకటి అందరికీ ఏర్పడింది. సో వాళ్ళ ప్రోడక్ట్స్ బాయ్కాట్ చేస్తే వాళ్ళ మార్కెట్ వాల్యూ పడిపోయి వాళ్ళ ఎకానమీ బాగా దెబ్బతిని అప్పుడు మన దారికి వస్తారని చాలామంది అనుకుంటున్నారు. ఒక్కసారి ఇండియా చైనా ప్రొడక్ట్స్ అన్నీ బ్యాన్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దామా. అకార్డింగ్ టు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచంలో 30% ఆఫ్ ది ప్రొడక్ట్స్ తయారు చేసే కంట్రీ చైనా. చైనాతో మనకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే పర్ ఇయర్ ఇండియా ఎక్స్పోర్ట్ 1.5 lakh crores ఆఫ్ ప్రొడక్ట్స్ టు చైనా, వెరాజ్ ఇండియా ఇంపోర్ట్స్ 5.5 lakh crores ఆఫ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ చైనా. మనం మన ప్రొడక్ట్స్ వాళ్ళకి తక్కువగా ఎక్స్పోర్ట్ చేసి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటే అది ట్రేడ్ డెఫిసిట్ అవుతుంది. ఇక్కడ మనం వాళ్ళ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, తక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇవ్వడం కన్నా తీసుకోవడం ఎక్కువగా ఉంది. సో దీన్నే ట్రేడ్ డెఫిసిట్ అంటారు. మనకి మొత్తం 22 కంట్రీస్తో ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఫస్ట్లీ ఇండియా చైనా మధ్య ఉన్న ట్రేడింగ్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చూద్దాం. చైనా ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో మన ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసేవి జస్ట్ 3% పర్ ఇయర్. సో ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్స్ బ్యాన్ చేస్తే చైనా వాళ్ళకి పెద్దగా లాస్ ఏమీ రాదు. జస్ట్ 3% కదా వేరే కంట్రీస్కి సేల్ చేసుకోవచ్చు. మనం తీసుకోవడం ఆపేస్తే వాళ్ళు పెద్దగా నష్టపోయేది ఏమీ లేదు. చైనా ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఇండియా ఆర్ లెస్ దాన్ 1% ఆఫ్ ఇట్స్ టోటల్ ఇంపోర్ట్స్. అంటే ఇండియా నుండి చైనాకి వెళ్ళే ప్రోడక్ట్స్ ఓన్లీ 1% ఆఫ్ ఇట్స్ టోటల్ ఇంపోర్ట్స్. అది ఆపేసినా కూడా చైనా వాళ్ళు ఆ 1% వేరే కంట్రీస్తో మ్యానుఫ్యాక్చర్ చేయించుకుంటారు. దీంట్లో కూడా చైనా వాళ్ళకు అస్సలు నష్టమే లేదు. ఇప్పుడు ఇండియా సైడ్ నుంచి చూస్తే ఇండియా విల్ లూజ్ 5% ఆఫ్ ఇట్స్ ఎక్స్పోర్ట్స్. ఇండియా ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో చైనాకి వెళ్ళే ప్రోడక్ట్స్ 5%. అది ఆపేస్తే ఆ ప్రొడక్ట్స్ మన దగ్గరే మిగిలిపోతాయి. ఆ ప్రొడక్ట్స్ ఇండియాలోనే సేల్ చేసుకోవచ్చు. సో దానివల్ల మన ఇండియాకి పెద్దగా లాస్ ఏమీ ఉండదు. ఫైనల్లీ కమింగ్ టు ఇంపోర్ట్స్, ఇండియా విల్ లూజ్ 14% ఆఫ్ ఇట్స్ టోటల్ ఇంపోర్ట్స్. సో మన ఇండియన్ గవర్నమెంట్ చైనా నుండి వచ్చే ప్రోడక్ట్స్ని బ్యాన్ చేసినట్టయితే ఇండియా విల్ బీ ఇన్ ద సీరియస్ ప్రాబ్లమ్స్. ఇండియా చైనా నుండి సెవెరల్ ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మొబైల్స్, ఎయిర్ కండిషన్స్, రెఫ్రిజిరేటర్స్, సీసీ కెమెరాస్. సో మనం ఇవన్నీ బ్యాన్ చేసినట్టయితే మనకు స్టోర్స్లో గ్యాడ్జెట్స్ దొరకడం చాలా వరకు కష్టంగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇండియాకి వచ్చే స్పోర్ట్ ఎక్విప్మెంట్స్లో మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ ఫ్రమ్ ది చైనా. లైక్ టేబుల్ టెన్నిస్, షటిల్ కాక్స్, జిమ్ ఎక్విప్మెంట్స్, స్పోర్ట్స్ వేర్ ఇలాంటివి చాలానే ఉన్నాయి. చైనా నుండి మెడికల్ కిట్స్ వస్తున్నాయి. లైక్ వెంటిలేటర్స్, మెడిసిన్స్, ఫేస్ మాస్క్స్ ఇలాంటివి కూడా చాలానే వస్తున్నాయి. ఈ టైంలో అవి లేకపోతే చాలా డిఫికల్టీస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. చైనానే ఎందుకు, వేరే కంట్రీస్ లైక్ జపాన్, యుఎస్, యూకేలో కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతాయి కదా, మనం వాళ్ళ దగ్గర నుండి రీప్లేస్ చేసుకోవచ్చు కదా అనుకుంటే వాళ్ళ ప్రొడక్ట్స్ మనకి అఫోర్డబుల్గా ఉండవు. అంటే అవి 15 to 20% చైనా కాస్ట్ కంటే ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చైనీస్ మొబైల్ 10,000 ఉంది. వేరే కంట్రీ మొబైల్ సేమ్ స్పెసిఫికేషన్స్తో 15 to 20K ఉంటుంది. ప్రైసెస్ చాలా పెరిగిపోతాయి. ఎందుకంటే చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయినంత చీప్గా ఏ కంట్రీలో అవ్వవు, ఇండియాతో సహా. ఫారిన్ కంట్రీస్ మీద డిపెండ్ అయ్యే బదులు మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయగల ఫ్యాక్టరీస్ లేవు. సో ఫ్యాక్టరీస్ కట్టాలి. మ్యానుఫ్యాక్చర్ చేయడానికి గల మెటీరియల్ని గ్యాదర్ చేయాలి. టెక్నాలజీ ఉండాలి. అవి మ్యానుఫ్యాక్చర్ చేయగలిగే ఎంప్లాయీస్ ఉండాలి. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఒకవేళ మనం ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా 5 to 10 years పట్టొచ్చు. ఎందుకంటే ఫ్యాక్టరీస్ని కట్టడానికి గల పర్మిషన్ రావాలి. పర్మిషన్ ఇండియాలో అంత ఈజీగా రాదు. ఇండియాలో పర్మిషన్స్ రావాలి అంటే మనీ చాలా ఖర్చు పెట్టాలి. ఇంకా ఫ్యాక్టరీస్కి సరిపడా ల్యాండ్ ఉండాలి. ఆ ల్యాండ్ వాల్యూ కొన్ని క్రోర్స్లో ఉంటుంది. సో మనలో చాలా మంది, ఈవెన్ మైసెల్ఫ్, గో విత్ ద చీప్ అండ్ బెస్ట్ ప్రొడక్ట్స్. ఇవన్నీ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. చీప్ అండ్ బెస్ట్ ప్రొడక్ట్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చైనా వాళ్ళవే ఉంటాయి. సో ఇప్పుడు మనం చైనా ప్రొడక్ట్స్ సడన్గా ఆపేస్తే డబుల్ మనీతో మన ఇండియన్ ప్రొడక్ట్స్ కానీ, జాపనీస్ కానీ, యూకే కానీ, యూఎస్ వాళ్ళవి కానీ కొనాలి. ఇంకా ఆల్రెడీ బల్క్లో కొనిపెట్టుకున్న ఇండియన్ ప్రొడ్యూసర్స్ చాలా లాస్లో ఉంటారు. సో ఫైనలీ అకార్డింగ్ టు మై సెల్ఫ్, చైనా మీద రివెంజ్ తీసుకోవడం అంటే చైనా వస్తువులు పగలగొట్టి చైనా వస్తువులు సడన్గా ఆపేస్తే మనమే నష్టపోయేది. ఎందుకంటే వీ ఆల్రెడీ పెయిడ్ టు దెమ్. చైనా ఇండియాని రీప్లేస్ చేసుకోవచ్చు, కానీ ఇండియా చైనాని రీప్లేస్ చేసుకోలేదు.
ఇప్పుడు మన ఇండియన్స్ లిటరల్లీ వాళ్ళ ప్రొడక్ట్స్ మీద ఆధారపడి ఉన్నాం. సో చైనాని ఎకనామీ వైజ్ రివెంజ్ తీసుకోవచ్చు. ఎలా అంటే మన ఇండియన్ గవర్నమెంట్ చైనా నుండి వచ్చే ప్రోడక్ట్స్ని కొద్దిగా తగ్గించి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అయ్యేలా చూడాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంది. మన గవర్నమెంట్ చైనాకి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేయాలి. ఇంపోర్ట్స్ చేసుకోవడం మెల్లిమెల్లిగా తగ్గించి ఫ్యాక్టరీస్ని బిల్డ్ చేస్తూ రీసెర్చ్ చేస్తూ ఇదంతా గవర్నమెంట్ స్టెప్ తీసుకుంటేనే జరుగుద్ది. సో మనం చైనా ప్రోడక్ట్స్ని బ్యాన్ చేసినంత మాత్రాన అది సొల్యూషన్ అవ్వదు. ఎప్పుడైతే చైనా ప్రోడక్ట్స్కి ఆల్టర్నేట్ దొరుకుతుందో అప్పుడే బాయ్కాట్ చేయగలము. అలా జరగాలి అంటే ఇండియాలో సెవరల్ ప్రొడక్షన్స్ జరగాలి, ఇన్వెస్ట్మెంట్స్ జరగాలి, ఎక్కువ మ్యానుఫ్యాక్చర్లు జరగాలి. We have to fight for Make in India and we have to think about our soldier welfareness and stand along with them. Jai Hind.